నిర్మల్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల కేటాయింపు జరిగిందని, రైతు భరోసా 100% అమలైందని తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ 1.2 కోట్ల విలువైన ఉపకరణాలు వికలాంగులకు, 133 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు పంపిణీ చేశామని తెలిపారు. బృందం అందరూ కూడా అతిథులకు పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుచు. కుంటాల మండలం చెందిన జాదవ్ తాయిబాయ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నరసాపూర్ గ్రామానికి చెందిన కాసారం గంగూబాయ్. 2627 మార్కౌట్స్ ఆర్ గివెన్ ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు మార్కౌట్ చేయాలి. సో వాళ్ళు ముందు వచ్చి మార్కౌట్ చేస్తారు. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. డెఫినెట్లీ వీ హ్యావ్ అ వెయిటింగ్ లిస్ట్. ఎందుకంటే ఎవరికి రాలేదు వెయిటింగ్ లిస్ట్. ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా గ్రామ పంచాయత్ వారిగా డిస్ప్లే చేయడం జరిగింది. ఆబ్జెక్షన్స్ వర్ కాల్డ్. గస్టెడ్ ఆఫీసర్స్ వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో కూడా అది లిస్ట్ కూడా ఏం దాచిపెట్టడానికి లేదు సార్. ఇట్ ఇస్ ఆల్ ఓపెన్ ఇన్ ద పబ్లిక్. సో అది కూడా మనం ప్రాసెస్ లో ఉన్నాము సార్. నెక్స్ట్ విషయం అయితే ఇప్పుడు కరెక్ట్గా చెప్పిన ప్రకారం వివిధ స్కీముల ద్వారా రైతు భరోసా కావచ్చు, బాంక్ లోన్ వివరణ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఎలక్ట్రిక్ జీరో బిల్స్ కావచ్చు, వీటికి కలిపే సుమారుగా 1043 కోట్ల రూపాయలు నిర్మాణ జిల్లా ప్రజానీకానికి ప్రభుత్వ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమం. రెండవది, ఈ యొక్క అధికార యంత్రాంగానికి నా సూచన అంటే కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. కర్నూలు